ప్రతి సబ్జెక్ట్కి దాని బేసిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. యువర్ బేసిక్ ఫౌండేషన్ హ్యాస్ టు బి వెరీ స్ట్రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ అంటే అసలు క్రైమ్ అంటే ఏంటి, అసలు ఫస్ట్ అది క్రైమ్ అవ్వాలంటే ఏమవుతుంది. ఉదాహరణకి మీరు ఏం చేస్తారంటే మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను బేసిక్స్ ఏ విధంగా ఉపయోగపడతాయని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఇంట్లో ఉన్నారు, ఓకే, మీరు మీ అమ్మగారు మిమ్మల్ని యాక్చువల్గా వెజిటేబుల్స్ ఏదైనా కట్ చేయమన్నారు. మీరు అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే అబ్బాయి, ఓకే. మీరు ఏంటంటే ఆ వెజిటేబుల్స్ కట్ చేస్తూ వచ్చారు. కట్ చేసేటప్పుడు మీ వేలు తెగింది, ఓకే. సో వెదర్ ఇట్ అమౌంట్స్ టు క్రైమ్ ఆర్ నాట్, చెప్పండి. వెదర్ ఇట్ అమౌంట్స్ టు క్రైమ్ ఆర్ నాట్. ఆన్లైన్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో ఆఫ్లైన్ స్టూడెంట్స్. క్వశ్చన్ ఈస్, మళ్ళీ చెప్తున్నాను, మీరు మీ ఇంట్లో ఉన్నారు, మీ మదర్ ఎవరైతే ఉన్నారో వచ్చి వెజిటేబుల్స్ కట్ చేయమని చెప్పి మీకు చెప్పారు. మీరు వెజిటేబుల్స్ కట్ చేస్తా అని చెప్పి వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మీ ఫింగర్ కట్ అయ్యింది. వెదర్ ఇట్ అమౌంట్స్ టు ఎనీ క్రైమ్ ఫ్రమ్ యువర్ మదర్ సైడ్ ఆర్ నాట్. ఇఫ్ ఎస్, వాట్ కాన్స్టిట్యూట్స్ టు బే క్రైమ్? ఇఫ్ నో, ఎందుకు క్రైమ్ కాదు? ద ఆన్సర్ ఈస్ వెరీ వెరీ సింపుల్. టు కాన్స్టిట్యూట్ ఏ క్రైమ్, మెన్స్ రే ఈజ్ ఇంపార్టెంట్. గిల్టీ మైండ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మీ మదర్కి తెలుసు ఏంటి, మీరు వెజిటేబుల్ కట్ చేసేటప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ యూ కటింగ్ యువర్ ఫింగర్. మీరు మీ ఫింగర్ అనేది కట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి, ఓకే. సో మీ మదర్ గారికి తెలిసినా కూడా మిమ్మల్ని కట్ చేయమన్నారు, కానీ దేర్ ఈజ్ నో గిల్టీ మైండ్. మిమ్మల్ని హర్ట్ చేయాలి అని చెప్పి ఆవిడికి ఎటువంటి ఇంటెన్షన్ లేకపోవడం వల్ల దట్ డస్ నాట్ అమౌంట్స్ టు క్రైమ్. సో ఇన్ కేస్ మీ మదర్ గారికి కనుక మీరు ఇంటెన్షన్ ఉంది అని ప్రూవ్ చేయగలిగితే ఎస్, దట్ అమౌంట్స్ టు క్రైమ్. సో ఈ బేసిక్స్ అనేవి ప్రతి యాక్ట్లోనూ ఉంటాయి. లెట్ ఇట్ బి ఎక్సైజ్ యాక్ట్ కానివ్వండి, తెలంగాణ యాక్ట్ కానివ్వండి, సిపిసి కానివ్వండి, బిఎన్ఎస్ కానివ్వండి, ప్రతి దాంట్లోనూ బేసిక్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి, ప్రతి దాంట్లో కూడా, ఓకే. సో ఈ బేసిక్స్ అనేవి మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.